రూపాయికి ఏమొస్తుంది? చాక్లెట్ కూడా రాదంటారా? అది మీ అమాయకత్వం. రూపాయికి కాదు, కేవలం 99 పైసలకే ఎకరం భూమి వస్తుందని మీకు తెలుసా? అది కూడా విశాఖ నడిబొడ్డున అని మీకు తెలుసా? అయితే అర్జెంటుగా 25 రూపాయలు పట్టుకెళ్ళి 25 ఎకరాలు కొనేద్దామని సంబరపడిపోతున్నారేమో. ఈ ఆఫర్ అందరికీ కాదు, కొందరికే. ఆ కొందరు కూడా అందరూ కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులకే. నిన్న మొన్న పుట్టుకొచ్చిన గాలి కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే దోచిపెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. సింపుల్గా చెప్పాలంటే ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ఏంటి అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో చెప్పాలంటే క్విడ్ ప్రోకో. అసలు వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటి? ఉర్సా, వోల్సన్, లూలు లాంటి సంస్థలతో పాటు కే రహేజా, సత్వా, బీవీఎం లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు వేల కోట్ల భూములు అప్పనంగా అప్పగిస్తున్న తీరు చూశాక ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక దాగిన మతలబు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. ఎకరం 99 పైసలకి ఇస్తే కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం లేదా? క్వశ్చన్ నెంబర్ 3. నిన్న మొన్న పుట్టిన మూలధనం లేని ఉర్సా, వోల్సన్ లాంటి కంపెనీలకు వేల కోట్ల భూములు ఎందుకు ఇస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 4. ఎంత పెట్టుబడో తెలియని, ఎన్ని ఉద్యోగాలో చెప్పని కంపెనీలకు విలువైన భూములు ఎందుకు రాసిచ్చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ గాలి కంపెనీలు ఇచ్చే ఉద్యోగాలన్నీ భూములు దోచిపెట్టడం కాకుండా వీటికి రాయితీలు కూడా ఇవ్వాలా? క్వశ్చన్ నెంబర్ 6. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఐటీ ముసుగు తొడిగి భూములు కేటాయించడం వెనుక బాబు మార్కు దోపిడీ దాగుందా? క్వశ్చన్ నెంబర్ 7. ఉద్యోగాలు కల్పించని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరం భూమి 99 పైసలకు ఇవ్వడం వెనుక బాబు స్కెచ్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 8. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు దోచిపెట్టడం వల్ల రాష్ట్రానికి, యువతకు పైసా ఉపయోగం ఉందా? క్వశ్చన్ నెంబర్ 9. ఏ ప్రయోజనం లేకుండానే, ఏ క్విడ్ ప్రోకో జరగకుండానే, వేల కోట్లు చేతులు మారకుండానే బాబు భూముల్ని దోచిపెడతారా? క్వశ్చన్ నెంబర్ 10. ఈ 18 నెలల కాలంలో సుమారు 10,000 కోట్ల విలువైన భూముల్ని క్విడ్ ప్రోకో కింద పప్పు బెల్లాల్లా పంచిపెట్టేశారా? విశాఖలో ఈ పరిస్థితి చూసిన తరువాత మనం ప్రధానంగా కొన్ని కంపెనీలకు ఏ రకంగా భూ కేటాయింపులు చేశారు, వాటికి ఎంతకిచ్చారు, అవి ఎప్పుడు పుట్టాయి, ఎకరం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ విలువ ఎంత, మనం రాసిచ్చింది ఎంత, వాళ్ళు కల్పించే ఉద్యోగాలు ఎన్ని, వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత, ఈ కంపెనీ ఎప్పుడు పుట్టుకొచ్చింది, దాని మూలధనం ఎంత, ఇవన్నీ కూడా చూడాలంటే అన్నీ అవసరం లేదు. ఒక 4 కంపెనీలను మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ముందుగా కంపెనీ పేరు వోల్సన్ అట. బాగా చూడండి సార్, వోల్సన్ కంపెనీ పేరు. ఏర్పాటైన తేదీ 22/8/2025, అంటే ఆగస్టులో ఏర్పాటు చేశారు. దీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధనం ఎంత అంటే దీనిది 10 లక్షల రూపాయలు. ఈ 10 లక్షల రూపాయలు పెట్టుబడి మూలధనం కలిగినటువంటి కంపెనీ, ఆగస్టులో పుట్టినటువంటి కంపెనీ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తుందట. దీనికి అనుభవం ఏమన్నా ఉందా అందులో అంటే లేదు. పెడతామని చెబుతున్న పెట్టుబడి ఎంతయ్యా అంటే 1,505 కోట్లు పెట్టుబడి పెడతారట. నెక్స్ట్, వీళ్ళ గురించి చాలా తెలుసుకోవాలి మనం. ప్రభుత్వ రాయితీ వాళ్ళు 1,500 పెడితే ప్రభుత్వం ఇచ్చే రాయితీ 1,037 కోట్లు రాయితీలు ఇస్తుందట. పెట్టుబడిలో రాయితీ శాతం ఎంతంటే 69% రాయితీ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పెట్టేది 1,500 కోట్లు, మనమే 1,037 కోట్లు మనం రాయితీల రూపంలో వాళ్ళకి ఇస్తాం. కేటాయించిన భూమి ఎంతో తెలుసా సార్? 37 ఎకరాలు సార్. కేటాయించిన భూమి 37 ఎకరాలు, రాయితీలు 1,037 కోట్లు. ఇప్పుడు మార్కెట్ ధర ఎంత ఉంది అక్కడ అంటే ఎకరా 5 కోట్లు లెక్కేసుకుంటే మార్కెట్ ధర 185 కోట్లు అవుతుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎకరా 60 లక్షలకు వాళ్ళకి దారాదత్తం చేసేశారు. వోల్సన్ ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో తెలియదు.
దానికి 37 ఎకరాలు 185 కోట్ల విలువైనటువంటి భూమి ఎకరా 60 లక్షలకు ఇచ్చేశారు. పైగా ప్రభుత్వ రాయితీలు 1037 కోట్లు. ఓల్సన్ గుర్తుపెట్టుకోండి సార్ పేరు. నెక్స్ట్ కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. కేటాయించిన ప్రాంతం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3. కేటాయించిన భూమి 27 ఎకరాలు 27.10 ఎకరాలు. మార్కెట్ ధర 1375 కోట్లు. వాటి వాల్యూ ఆ 27 ఎకరాలకి. కానీ దారదత్తం చేసింది ఎంతో తెలుసా? 99 పైసలకి ఎకరా. 1375 కోట్ల విలువైనటువంటి భూమిని ఎకరా 99 పైసలకి ఇచ్చేశారు. ఇవి కాకుండా వాళ్ళకి 92 కోట్లతో రోడ్లు, నీరు, విద్యుత్, మొత్తం పెట్టుబడిలో ప్రోత్సాహకాలు 60 నుంచి 70%. మనం భూములు ఇచ్చేసి 99 పైసాకే ఇచ్చేసి వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత, వాళ్ళు కల్పించే ఉద్యోగాలన్నీ. రియల్ ఎస్టేట్ సంస్థ అది ఉద్యోగాలు ఇస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ ఏంటి? బిల్డింగులు కట్టుకుని స్పేస్ ఇస్తూ ఉంటారు కంపెనీలకి, కమర్షియల్ స్పేస్ ఇస్తూ ఉంటారు. ఐటీ కంపెనీలు వచ్చాయనుకోండి, ఒక పెద్ద కమర్షియల్ స్పేస్ ఉంటే ఐటీ కంపెనీ రావడానికి మనం వాళ్ళకి రాయితీలు ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తాము. కానీ ఐటీ కంపెనీలు రావడానికి వాడి అద్దెకు తీసుకునే భవనానికి కూడా మనం రాయితీలు ఇస్తాం, వాడికి భూములు ఇస్తాం, వాడికి 99 పైసలకే ఎకరా ఇచ్చేస్తాం. ఏంటి మతలబు? ఈ దేశంలో ఎక్కడైనా ఇలాంటి పాలసీ ఉందా? నెక్స్ట్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాదులో ఉన్నవాళ్ళు ఈ హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో సత్వా బిల్డింగ్ ఒకటి కట్టుంటారు. వెళ్ళి చూడండి సత్వా బిల్డింగ్. వాళ్ళ బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో కమర్షియల్ స్పేస్ ఐటీ కంపెనీలు వస్తాయి, ఏవో కంపెనీలు వస్తాయి. కానీ వాళ్ళకి ఎవరైనా రాయితీకి భూములు ఇస్తారా? బిల్డింగ్ కట్టుకునే వాడికి ఎవరైనా ఇస్తాడా? వచ్చే కంపెనీలకు రాయితీలు ఇస్తారు, వాడు వస్తాడు, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఒక ఐటీ కంపెనీ వస్తే ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఐటీ కంపెనీనో ఇంకో కంపెనీలో వస్తే పెట్టుబడులు పెడతారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిల్డింగులు కట్టుకునే వాళ్ళకి, డెవలపర్స్కి కూడా మనం భూములు ఇస్తున్నాం. సత్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాదులో వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ ఏంటి, ఎక్కడ కట్టారు, ఎలా కట్టారో ఒకసారి పరిశీలించండి. మన విశాఖకు వస్తున్నటువంటి సత్వా డెవలపర్స్ని ఒక్కసారి గమనించండి. కేటాయించిన ప్రాంతం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 4. కేటాయించిన భూమి 30 ఎకరాలు. మార్కెట్ ధర ఇక్కడ 1500 కోట్లు సార్. ఎకరా 50 కోట్లుంది. 30 ఎకరాలు ఇచ్చారు. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరా 1.5 కోట్ల రూపాయల లెక్కన దారాదత్తం చేశారు. అదనంగా విద్యుత్ సబ్సిడీ, జీఎస్టీ, ఎస్జీఎస్టీ మినహాయింపించారు ఈ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి. ఇది ఎవరు? ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఎవరైనా ఇస్తారా? ఆలోచించాలి అందరూ. నెక్స్ట్, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. బాగా చూడాలి, అక్కడేమి ఎనర్జీ ఉందని వదిలేకండి. రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా నేను చెప్పి వినిపిస్తాను మీకు. కేటాయించిన ప్రాంతం పనోరమా హిల్స్ ఎండాడ. కేటాయించిన భూమి 30 ఎకరాలు. మార్కెట్ ధర 3300 కోట్లు. ఎకరా 100 కోట్లు బలుగుతుంది పనోరమా హిల్స్ ఎండాడ దగ్గర. అన్ని హిల్సే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు కడితే మాత్రం గుండు కొట్టేయచ్చు. మరి ఇక్కడ నాకు అన్ని హిల్సే కనిపిస్తున్నాయి. హిల్స్ అంటే కొండ ప్రాంతమా, మామూలు ప్రాంతమా, మరి అది కూడా చూసుకోండి. చాలా చోట్ల ఎత్తైన కొండలపైన ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు గుండు కొట్టినట్టు కాదేమో. మరి ఇవన్నీ కూడా చూడండి. ఒకటి. రెండోది, మార్కెట్ ధర 3300 కోట్లు. ఎకరా 100 కోట్లు ఉంటే ఇక్కడ 1.5 కోట్లకు దారాదత్తం చేసేస్తున్నారు. ఏం కంపెనీ ఇది? బీవీఎం ఎనర్జీ. ఈ బీవీఎం ఎనర్జీకి ఇచ్చేస్తున్నారు. బీవీఎం ఎనర్జీకి ఇస్తే ఏముంది సార్ అంటారేం మీరు? సత్వా డెవలపర్స్ అయిపోయారు కదా. బీవీఎం ఎనర్జీ గురించి చెప్తాను వినండి. వీళ్ళకి ఇచ్చినటువంటిది ఒక్కసారి చూపిస్తాను మీకు, క్లియర్గా చూడండి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ ఎండాడలో భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 28. ఇందులో హౌసింగ్, రిటైల్, ఎంటర్టైన్మెంట్, విద్య, వైద్య సంస్థల కోసం భూమిని వినియోగించుకునేందుకు అనుమతి. ఈ 30 ఎకరాల్లో ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్. Approval for allowing mixed usage of land up to 40% for associated infrastructure including employee housing, retail, entertainment, medical, education and other social infra. ఇది సార్, మనం అక్కడ ఏమైనా కట్టుకోవచ్చు, దేనికైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్,
కంపెనీ పేరు లూలు గ్రూప్. హైదరాబాద్లో మంజిరా మాల్లో ఒక ప్రైవేటు ప్రాపర్టీలో అక్కడ కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటారు లూలు అనే ఆయన. ఈ దేశంలో ఎక్కడైనా ఆయన కిరాణా కొట్టు ఆయన ప్రత్యేకంగా ఆయనే నడుపుకుంటాడు. ఆయన కిరాణా కొట్టు పెడుతున్నాడు కదా అని దాంట్లో వచ్చేటటువంటి ఉద్యోగాల కోసం ఎవరు భూములు ఇవ్వరు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది వేరే రకం సంబంధం. దుబాయ్లో కూడా కలుస్తారు, అమరావతిలో కలుస్తారు, మళ్ళీ వచ్చి విశాఖలో కూడా ఆయన కలుస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనే కలుస్తుంటారు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకి చూడండి, వాల్తేరు హార్బర్ పార్క్ కేటాయించిన ప్రాంతం, కేటాయించిన భూమి 13.74 ఎకరాలు, మార్కెట్ ధర 679 కోట్లు, దారాదత్తం ఏటా అద్దె 7 కోట్లు. అయిపోయింది, ఇక్కడ అయిపోయింది కదా. విశాఖపట్నంతో ఆపేస్తే ఎట్లా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం దుబాయ్ సంబంధం కదా. కేటాయించిన ప్రాంతం విజయవాడ పాత బస్టాండు, కేటాయించిన భూమి విజయవాడ మళ్ళీ కేటాయించిన భూమి 4.5 ఎకరాలు, మార్కెట్ ధర 600 కోట్లు, దారాదత్తం 99 ఏళ్లకు లీజు. సింపుల్. ఇవన్నీ చూసిన తర్వాత బాగా అర్థమైంది కదా మీకు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ బిగ్ క్వశ్చన్ ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. విశాఖలో ఎకరా 99 పైసలు వెనుక ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో, ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీ దాగుందా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి పరదాలు కట్టారు కాబట్టి మహారాణి అన్నారు. మహారాణి పరదాలు కట్టుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సగం సీఎం అంటే సగం మహారాణి అవుతారు. రైట్, అదే ట్రెండింగ్ వీడియో. రైట్, మనం చర్చలోకి వెళ్దాం. మీరు వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. రైట్, రామ్నాథ్ గారు, సార్ ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక్కొక్క పాలసీ తీసుకొస్తుంది పరిశ్రమలను ఆకర్షించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క రకమైన పాలసీ ఉండొచ్చు, పాలసీలో మార్పులు చేయొచ్చు, లేకపోతే త్వరగా పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి అనువైన వాతావరణం కల్పించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలను బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా 99 పైసలకే ఎకరం భూమి విశాఖలో ఇస్తున్నప్పుడు ఈ పాలసీ అందరికీ వర్తించడం లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎక్కడైనా ఈ దేశంలో ఈ ఎకరాలకు భూములు 99 పైసలకి రూపాయికి కట్టబెట్టిన పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు బాగా గమనిస్తే ఏపీలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ప్రధానంగా భూ కేటాయింపులు మినహా మిగిలిన కీలక అంశాలు ఏమి ప్రస్తావనకు రావడం లేదు. భూ కేటాయింపులకు ఆమోదం జరగడం, వెంటనే జీవోలు ఇవ్వడం, ఇదే జరుగుతోంది 18 నెలల కాలంగా. మనం బాగా గమనిస్తే విశాఖపట్నంలో వైసీపీ హయాంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. విశాఖపట్నంలో పొల్యూషన్ ఎక్కువ, అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ, పక్కనే సబ్మెరైన్లు ఉన్నాయి. 2050 నాటికి సముద్రంలోనికి సగం విశాఖపట్నం మునిగిపోతుంది, తుఫాన్లు వస్తాయి, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అంటే అక్కడ అగైనెస్ట్ మేము వైజాగ్ అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అమరావతి మీద ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ అమరావతి మీద కూడా పెద్దగా లేదు. ఇప్పుడు అమరావతి రైతులంతా మా పరిస్థితి ఏంటని, మేము టెంట్లు వేస్తాం, మీకు వ్యతిరేకంగా కూడా టెంట్లు వేసి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చారు. కానీ విశాఖపట్నాన్ని గతంలో ఆ స్థాయిలో వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖ మీద అమితమైన ప్రేమను కనబరుస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు అమరావతిలో సరే ఎకరా 99 పైసలకి ఇచ్చారంటే అమరావతి డెవలప్ కావాల్సింది కాబట్టి, ఇంకా అది మామూలు ప్రాంతం కాబట్టి 4 కంపెనీలు వస్తే ఒక వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మేము రూపాయికి 99 పైసలకే ఎకరా ఇస్తున్నామని చెప్తే అర్థం ఉంది. కానీ ఆల్రెడీ వెళ్ళి ఎస్టాబ్లిష్ అయినా వైజాగ్ లో 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారు? అదే అమరావతిలో మళ్ళా శోభా రియల్ ఎస్టేట్ సంస్థ, మనం దుబాయ్కి ఎప్పటికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 100 కోట్లు విరాళం ఇచ్చింది. ఈ సంస్థ ఒక పెద్ద లైబ్రరీ కడుతుందంట అని చెప్పారు. శోభా రియల్ ఎస్టేట్ సంస్థ 100 కోట్ల రూపాయలు అమరావతికి విరాళం ఇచ్చేస్తుందని చెప్పారు. అంటే అమరావతికి ఏమో విరాళాలు వస్తాయా? వైజాగ్ లో మాత్రం 99 పైసలకి ఎకరాకి చొప్పున అమ్మేస్తారా? ఇది ఎక్కడ? చాలా మంది ఈ వ్యవహారాలన్నీ గమనించే వాళ్ళు, ఈ వ్యవహారాల మీద అవగాహన ఉండే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎందుకు చాలా ఎవరు ఏ ప్రభుత్వం చేయదు ఈ స్థాయిలో 99 పైసలకి వైజాగ్ లో ఎకరా ఇవ్వడం అన్నది అసాధ్యం. కానీ ఇస్తూ ఉన్నారంటే ఏం జరుగుతుంది అన్న దానికి నిపుణులు చెప్పే మాట ఏంటి అంటే, ఒక ఎకరా 100 కోట్లు అనుకోండి, వైజాగ్ లో 99 పైసలకి ఇచ్చారు. 99 పైసలకి ఇచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి 99 పైసలు మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు 100 కోట్ల విలువైన భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తి 100 కోట్లకి తీసుకుంటే ముందుకు రాడు. కానీ 50 కోట్లకి ఇస్తాం అని చెప్పారనుకోండి, వస్తాడు. ఆ 50 కోట్లు ప్రజలకు ప్రభుత్వానికి వస్తే అభ్యంతరం లేదు కనీసం.
కానీ ఇక్కడ 99 పైసలు మాత్రమే ప్రభుత్వానికి ప్రజలకు వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, అధికార బలాన్ని ఉపయోగించి భూములు కేటాయిస్తున్న వాళ్ళకు 50 కోట్ల లాభం, 100 కోట్ల విలువైన భూమిని 50 కోట్లకే సొంతం చేసుకుంటున్న ప్రైవేట్ సంస్థలకు 50 కోట్ల రూపాయల లాభం, ప్రజలకు మాత్రం 99 పైసలు. ఇదే కదా జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నడుస్తోందా లేకుంటే రాచరికం నడుస్తోందా అన్న అభ్యంతరం కూడా, ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో రాజులు ఏదైనా శుభవార్త చెప్తే తమకు నచ్చిన వాళ్ళు వస్తే మెడలో హారం తీసి తీసుకో పండగ చేసుకోవాలన్నట్టు ఇస్తుంటారు. మేము అలాగే ఇప్పుడు ఒక పాలసీ ఉండాలి కదా, అవునండి మేము ఐటీని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము ఈ పాలసీ ఇస్తున్నాం అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ అలా లేదే, నచ్చిన వాళ్ళకి మాత్రమే 99 పైసలకి ఇస్తున్నారు. ఫస్ట్ టీసీఎస్ దగ్గర మొదలు పెట్టారు. అసలు టాటా గ్రూప్ ఏంటండి, అది వస్తే మొత్తం ఒక మారిపోతుంది వైజాగ్ రూపురేఖలు, అందుకే మేము 99 పైసలకి ఇస్తున్నాం అని చెప్పారు. భారీగా ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎన్ని 12,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ అదే టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులు తొలగించేసి, అది ఎప్పుడు వస్తుందో ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో తెలియదు. అది ఇచ్చారు, సరే అక్కడికన్నా ఓకే, ఐటీ సంస్థ వస్తుంది, టీసీఎస్ ప్రముఖ సంస్థ కాబట్టి వస్తుందని చెప్పడానికి. మరి రియల్ ఎస్టేట్ సంస్థల వరకు ఎందుకు వెళ్ళిపోయారు? రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకు ఇవ్వడం ఏంటి? నిన్ననే హైదరాబాద్ లో కోకాపేటలో వేలం వేస్తే ఎకరా 137 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ప్రభుత్వానికి దాదాపు 1300 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. కానీ వైజాగ్ అంతకు మించి తగ్గింది ఏం కాదు కదా. దానికి కూడా వైజాగ్ లో ల్యాండ్ అనేది చాలా విలువైంది. అలాంటి చోట మీరు 99 పైసలకి ఎలా ఇస్తున్నారు? ఈ సత్వా గ్రూప్ అన్నది మీరు చెప్పారు ఇందాక, దీనికి ఏది 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 45 కోట్ల రూపాయలకి కేటాయించేశారు. ఇదే సంస్థ హైదరాబాద్ లో 2017లో బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడనంత భారీ అమౌంట్ తో 10 ఎకరాలు కొనుక్కుంది. ఇదే సంస్థ 2020 జనవరిలో అదే హైదరాబాద్ లో 650 కోట్ల రూపాయలు పెట్టి 25 ఎకరాలు కొనుక్కుంది. మన లులు సంస్థ కాడ అంత తక్కువకి ఇచ్చేశారు కదా, అక్కడ 2000 కోట్లు, ఇక్కడ 600 కోట్లు విశాఖపట్నంలో. మళ్ళా మల్లవల్లి పార్క్ లో కూడా భూములు ఇచ్చేశారు. ఈ సంస్థ అక్కడ అహ్మదాబాద్ లో 516 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంది, 16 ఎకరాల భూమిని అక్కడ. మనకి మాత్రం ఇక్కడ ఉచితంగా ఇచ్చేస్తూ వెళ్తారు. సరే వీళ్ళు ఇక్కడి వరకన్నా ఆపుతున్నారంటే, ప్రభుత్వంలో ఉంటూ మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా, మంత్రులుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళకు కూడా భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. మంత్రి పార్థసారథి గారి కంపెనీకి సంబంధించి వాళ్ళ భార్య పేరు మీద ఉన్న కంపెనీకి 600 కోట్ల విలువైన 845 ఎకరాల భూమిని ఇచ్చారు. అందులో 45 ఎకరాలు ఎకరా 5 లక్షలకు మాత్రమే ఇచ్చారు ఏలూరు జిల్లాలో. మరో 800 ఎకరాలని లీజ్ మీద 15,000 రూపాయలకి లీజ్కి ఇచ్చేశారు. జనసేన ఎంపీ బాలశౌరి కుమారుడు ఉంటారు, ఆయనకి సంబంధించిన కంపెనీకి ఈ మల్లవల్లి పార్క్ వద్ద 115 ఎకరాలు ఇచ్చేశారు. ఏది ఎకరం 16.5 లక్షలకే. కానీ అక్కడ యాక్చువల్ గా ఉన్న ప్రైస్ 90 లక్షలు. అంటే 104 కోట్ల రూపాయల విలువైన భూమిని 19 కోట్లకే ఇచ్చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఎక్కడ ఉంది, ఎక్కడన్నా ప్రజలకు కానీ విశాఖపట్నానికి కానీ మంచి జరిగే పరిస్థితి ఉందా? ఇంకో అభిప్రాయం, మామూలు ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే 4 కోట్ల రూపాయలకి తక్కువగా ఇవ్వడం లేదు మన ఏపీ ప్రభుత్వం. అదే ప్రైవేట్ సంస్థలు వస్తే 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్క్యూఓ డబ్బులనా, అదే ప్రైవేట్ వ్యక్తులకు ధరను యాక్చువల్ ధర కంటే చాలా తక్కువ ధరకి ఇస్తే మనకి ఏదైనా వస్తాయి లాభాలని అనుకుంటున్నారా? ఈ అభిప్రాయం, ఈ చర్చ అయితే విపరీతంగా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే, ఒక పాలసీ లేదు. ఒక పాలసీ లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. 12,000 కాగ్నిజెంట్కి ఇచ్చారు 22 ఎకరాలు, మొత్తం భూమి విలువ 950 కోట్ల రూపాయలు. ఈ సంస్థ 8,000 ఐటీ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. కానీ ఇదే సంస్థ ఇటీవల మన ఇండియాలోనే 10,700 మంది ఉద్యోగుల్ని తొలగించేసి ఈ సంస్థకు వైజాగ్ లో భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇలా ఇక్కడ చూసుకుంటే లులు సంస్థకు అంతే, విజయవాడలో ఇచ్చారు, వైజాగ్ లో ఇచ్చారు, మల్లవల్లిలో ఇచ్చారు. మొత్తం మీద చూస్తూ ఉంటే ఇక రహేజా అనే దానికి ఎంత దుర్మార్గం అంటే ఇంకా అది పరాకాష్ట అనే చెప్పాలి. 99 పైసలకి ఇచ్చేసి దాంట్లో మీరు నివాస భవనాలు అన్ని కట్టుకొని ఐటీ బిల్డింగ్ లో కట్టాలంటున్నారు. సరే ఐటీ బిల్డింగ్ ఏమైనా ఉచితంగా 27 ఎకరాలు 27 రూపాయలకి వచ్చేసినట్టేనా సార్? ఇంకంతే కదా, ఇచ్చేసారు కదా 99, మొత్తం 99 మొత్తం కలిపి 99 పైసలు. మొత్తం 99. 27 ఎకరాలు కలిపి 99 పైసలు, రూపాయి కూడా లేదు. 99 పైసలు ఉచితంగా 1350 కోట్ల రూపాయలు విలువైన భూమిని 1355 కోట్ల రూపాయల విలువైన. నేను ఇంకా ఈ 27 రూపాయలు వస్తుందేమో 99 పైసలు లెక్కన అనుకుంటే 27 రూపాయలు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల్లో కొంత తీర్చొచ్చేమో అనుకున్నా ఈ రాష్ట్రం. అది కూడా లేదా? అంటే ఫ్రీగా అంటే ఏమనుకుంటారో, ఇంకా ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు మొహమాట పడుతున్నట్టున్నారు. ఇక మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇక 99 పైసలు ఇచ్చేసిన తర్వాత ఇక మళ్ళా దాన్ని 90
99 ఏళ్ళ లీజ్ అన్నాక ఈశ్వర్ గారు ఇంకేం లేదు, అది ఆ భూమి అన్నది వాళ్ళకి అప్పగించేసేయడమే పర్మనెంట్ గా. అంటే ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. ఏమన్నా అంటే మేము లీజ్కి ఇస్తున్నాం, అమ్మడం లేదు అంటారు. అంటే ప్రజల అమాయకత్వం అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం ఎవరేమనుకున్నా పర్లేదు, మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదామనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. అది ఇంకా ప్రమాదకరంగా కనపడుతుంది. మరి ఎందుకు చేస్తున్నారో కానీ ఇంత రాష్ట్రాల్లో ఎకరం 137 కోట్లకు అమ్ముతూ ఉంటే మనం మాత్రం 99 పైసలకి ఇచ్చి మళ్ళా మేము ఉండడం వల్ల పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసే పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంటే ఇలా భూములన్నీ 99 పైసలకి ఇవ్వకపోతే పరిశ్రమలు ఇవ్వకపోయిన పరిస్థితి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మా బ్రాండ్ అంబాసిడర్ అని లోకేష్ గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నాకు నేనే బ్రాండ్ అంబాసిడర్ని రాష్ట్రానికి, నన్ను చూసే పరిశ్రమలు వస్తాయని నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నాకు బాగా గుర్తుంది అది. అదే అయితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని అమరావతిలో పెట్టేవాళ్ళు. కానీ అమరావతిలో పెట్టడం లేదంటే అక్కడ యాక్చువల్ ప్రైస్ 5-6 కోట్లకు మించి లేదు ఎకరా. దాని మీద పెద్దగా లాభాలు ఉండవు. అదే 100 కోట్ల విలువైన ఎకరా 100 కోట్లు పలికే చోట ఇలాంటిది చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే ఆ ధోరణితో వైజాగ్ టార్గెట్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో వైజాగ్ లో భూములు మిగులుతాయా లేదా అన్నదైతే ప్రశ్నార్థకమే. రైట్ వెంకటరెడ్డి గారు, విశాఖలో 1000 కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. ఒకటి, ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం రావాలి, లేదా ఉద్యోగాల కల్పన జరగాలి. ఒక కంపెనీ వస్తుంది, పెట్టుబడి పెడుతుంది. ఇవేవీ లేకుండా 99 పైసలకి ఎకరా ఇచ్చేస్తున్నాయి. ఎకరా 27 ఎకరాలు కూడా కలిపి 99 పైసలు అన్నారు కదా ఇంతకుముందు. మొత్తం ఎంటైర్ 27 అట్లా చాలా కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. రూపాయికి ₹1 వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏంటి? దీని వెనక ఇంకేదన్నా మతలబు ఉందా? పైకి కంపెనీలు కనిపిస్తున్నాయి, కిందికి చూస్తే ఒక ఇండస్ట్రియల్ పాలసీనో లేకపోతే ఒక ఐటీ పాలసీనో కనిపిస్తోంది. కనిపించని కోణం ఇంకేదైనా ఉందా దీని వెనుక? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఒక్క విశాఖలోనే కాదు, మొన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా 99 పైసలకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలుపుతాం. ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే. అవును, అందరికీ అట్లాగే ఇస్తున్నారా? అందరికీ ఎవరు సార్? ఎందుకు ఇస్తారు? మీకు నాకు ఇస్తారు? అందరికీ ఎవరు? కొందరికి 99 పైసలు ఇవ్వడానికి విశాఖపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా 99 పైసలకి ఎకరానికి ఇవ్వడానికి కేబినెట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. దానికి వాళ్ళు చెప్పేది ఏంటి? మనకి కంపెనీలన్నీ వచ్చేస్తే 99 పైసలకి ఇస్తే అని చెప్పి ముందు టీసీఎస్ని బూచిగా చూపించారు. కానీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడెక్కడ వాళ్ళు 99 పైసలకో లేదా ఎకరా ₹1 ఇమ్మని అడగల. మార్కెట్ అడగలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు అడగలేదు. మార్కెట్ రేటు ప్రకారం ఎంతైతే నిర్ణయిస్తారో, ఎందుకంటే సపోజ్ 10 కోట్లు ఉందనుకోండి మార్కెట్ వాల్యూ, వీళ్ళకి 2 కోట్లుగా 3 కోట్లుగా ఇస్తారు ఎకరం. సో ఆ రేటు ప్రకారమే తీసుకోవాలి లెక్క ప్రకారం. అంటే మినిమం దాంట్లో ఒక 1/4 25% కాస్ట్ అనుకుంటా. అంటే 10 కోట్లు ఉంటే మినిమం 2.5 కోట్లు 3 కోట్లకి. సో ఆ దాని ప్రకారమే టీసీఎస్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఒప్పందం కుదుర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి సంబంధించిన మొత్తం అయిపోయినాయి. సో దాని అగ్రిమెంట్లన్నీ కూడా అయిపోయినాయి. కానీ వీళ్ళు టీసీఎస్ అడగకుండానే 99 పైసలకి టీసీఎస్కి ఇస్తున్నామంటే మీరు ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు కదా. అమ్మో టాటా కంపెనీ వస్తుంది ఇక్కడికి 99 పైసలకి ఇస్తుంటే ఎందుకు అపోజిషన్ వాళ్ళు రాద్ధాంతం చేస్తారని ఉల్టా అపోజిషన్ వాళ్ళ మీదకి వేసి దాని వెనకాల వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ కంపెనీల ముసుగులో అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి కంపెనీలకి, లేదంటే వాళ్ళ బినామీ కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి దోచిపెట్టేటటువంటి పెద్ద స్కెచ్ ఇది. పెట్టుబడులు కట్టు కథలు అలియాస్ ఏదైతే దోపిడీ కథలు, పెట్టుబడుల కథలతో కట్టు కథలు అల్లేసి ఒక్కొక్క కేబినెట్ మీటింగ్ జరిగితే అసలు 1,00,000 కోట్ల పెట్టుబడి ఏడొస్తుందో తెలియదు, ఆ కంపెనీ ఏంటో తెలియదు. మీరు ప్రతి కేబినెట్ మీటింగ్ చూడండి ఈశ్వర్ గారు, నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను కదా పేపరు. ఇవాళ 88,000 కోట్ల పెట్టుబడులు, 70,000 మందికి ఉద్యోగాలు అంటారు. మళ్ళీ రెండో కేబినెట్ అయిపోగానే మళ్ళీ అక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడులు, 80,000 మందికి ఉద్యోగాలు. ఇదే స్టోరీ. మీరు ఇది చూస్తున్నారు. నేను కూడా ఇంకోటి గమనించాను. ప్రతి కేబినెట్ మీటింగ్ మీరు గమనించండి, ఎవరెవరికి భూములు కేటాయించడం అనే దగ్గరే ఆగిపోతుంది. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా కేబినెట్ లో జరిగినట్టు ఈ మధ్య కాలంలో వీళ్ళకి ఇన్ని భూములు, వాళ్ళకి అన్ని భూములు, వీళ్ళకి 99 పైసలకి, వాళ్ళకి ₹1, వీళ్ళకి ₹1.05. కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల చేత ముందు అప్లికేషన్ పెట్టిస్తున్నారు, పెట్టించి భూములు అలాట్మెంట్. ఆ కంపెనీ ఎప్పుడు పుట్టిందో తెలుసా? ప్రజలకు ఉపయోగకరం లేని కేబినెట్ మీటింగ్లు ఇన్ని జరగడమా సార్? ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకు జరుగుతున్న నష్టానికి మనం మాట్లాడాలి. ఉపయోగం సెకండరీ. నిర్ణయం తీసుకున్నారా? ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయం అనేది సెకండరీ.
ప్రజలకు జరుగుతున్న నష్టం అనేది ప్రైమరీ కదా. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగితే ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు ఉండాలి, కానీ ప్రజలకు నష్టం చేకూర్చి రాష్ట్ర సంపదను మొత్తం వాళ్ళ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి. సార్ ఒకటే క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్, పెట్టుబడులు రావటాన్ని ఎవరూ వ్యతిరేకించట్లా, పరిశ్రమలకు భూములు కేటాయింపుని ఎవరూ వ్యతిరేకించట్లా, కానీ పరిశ్రమల ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకి అప్పనంగా 99 పైసలకి 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఏదైతే మీరు దోచిపెట్టి క్విట్ ప్రోకోకు పాల్పడుతున్నారో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకు క్విట్ ప్రోకో అన్నాను? ఇప్పుడు సపోజ్ 50 కోట్ల ఎకరం ఉంది, మీరు చంద్రబాబు నాయుడు గారు ఓవర్కి ఎవరికైనా ఫ్రీగా ఇస్తాడండి 99 పైసలకి? కావాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చేమో. కావాల్సిన వాళ్ళకి ఎందుకు ఇస్తాడు సార్? కావాల్సిన వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? 2 పాయింట్లు ఉండాలి ఇక్కడ. రేపు ఎలక్షన్లో వీళ్ళకి ఇంత డబ్బులు సత్తాననేది ఒక పాయింట్, లేదా వీళ్ళకి సంబంధించిన బినామీలను ఆ కంపెనీలో డైరెక్టర్గా యాడ్ చేసి వాటాలు పంచుకునేటటువంటి కార్యక్రమం 2వ పాయింట్. ఈ 2 కాకుండా 99 పైసలకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు అన్న రహేజా గ్రూపు, ఇదే రహేజా గ్రూపు ఇక్కడ 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని హైదరాబాద్ నానక రామగూడలో కానీ మిగిలిన చోటు కానీ కొనుక్కుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ పెడుతుంది. ఆక్షన్ పెట్టినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు మార్కెట్ ధర 70 కోట్లు 80 కోట్లు నిర్ణయిస్తారు. అప్పుడు పాడుకుంటే 90, 100, 120 కోట్లు. నిన్న చూసాం 130 కోట్లకి ఎకరం ఇక్కడ అయ్యింది. ఇక్కడ ఏదైతే కొనుక్కున్నారో అదే 2 సంవత్సరాల క్రితం అక్కడే అదే భూములు 100 కోట్లకి ఆక్షన్లో పాడుకున్నారు. దాని దగ్గర మళ్ళీ ఈరోజు 130 కోట్లకి. మొన్నటికి మనం చూస్తే 177 కోట్లు కూడా పలికింది హైదరాబాద్లో. సేమ్ ఇదే విశాఖపట్నంలో మీరు మార్కెట్ రేట్ 50 కోట్లు అని చెప్పి నిర్ణయించి పెడితే కనీసం 70-80 కోట్ల కన్నా ఆక్షన్లో కొంటారు. 100 కోట్లు ఆబ్వియస్లీ వెళ్తుంది, మినిమం 70-80 కోట్ల కన్నా కొంటారు. కానీ మీరు ఇప్పుడు ఆ భూములు ఏం చేస్తున్నారు? 99 పైసలకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కమర్షియల్ ప్రాజెక్టులు కానీ హౌసింగ్ ప్రాజెక్టులు కానీ కట్టుకొని ఆ వచ్చినటువంటి దాంట్లో షేర్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు పంచుకునేటటువంటి కార్యక్రమంగా పేదల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో భాగంగా 99 పైసలకి పేదలకు అంతా ఒక ఎకరా ఇచ్చేయచ్చు కదా విశాఖపట్నంలో. సార్ పేదలకి పెద్ద సిటీల్లో అసలు ఇప్పుడు మీరు అన్న వర్సా క్లస్టర్ లిమిటెడ్కి 60 ఎకరాలు కేటాయించారు. 60 ఎకరాలని 99 పైసలు కేటాయించారు. ఈ 60 ఎకరాల మార్కెట్ మీరు 99 పైసలని మీరు 99 పైసలకి దాన్ని కేటాయించారు. ఒకటే కేబినెట్ లో ఏదో టీసీఎస్ కి అండ్ వర్సాకి ఒకటే కేబినెట్ లో జీవో కనపడలేదు, వెతికితే కూడా ఎక్కడ జీవో కనపడదు. అది కాన్ఫిడెన్షియల్ జీవో. ఎందుకంటే ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 291 కాన్ఫిడెన్స్ జీవోల్ని ఈ సంవత్సరం 18 నెలల కాలంలో 291 కాన్ఫిడెన్స్ జీవోల్ని పెట్టింది. కాన్ఫిడెన్షియల్ జీవో అది రాదు బయటికి. ఆ కాన్ఫిడెన్షియల్ జీవోలో మెయిన్ గా రెవెన్యూ శాఖ సంబంధించి 130 ఉన్నాయి. అంటే ఈ భూములు కేటాయింపు భూ సంతర్పణలే, సూపర్ భూ కబ్జాలు భూ సంతర్పణలు ఈ రిలేటెడ్ ఉన్నటువంటి దానికి సంబంధించి 130 జీవోలు ఉన్నాయి. దాంట్లో 291 కాన్ఫిడెన్షియల్ జీవోలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. మరి కాన్ఫిడెన్షియల్గా ఎందుకు పెట్టాలి వర్షాకి? మీరు నిజంగా వర్షాకి 50 లక్షలకో 25 లక్షలు కేటాయిస్తే మరి ఆ జీవో ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వాలా? వర్షా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే 60 ఎకరాలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎందుకు బయటకు రానేలంటే అది కాన్ఫిడెన్షియల్ జీవోగా పెట్టారు. ఎందుకు? ఈలోపు ఆల్రెడీ వెళ్ళి దాన్ని ఇష్యూ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్ ఉంది. అది రిజిస్టర్ అయినటువంటిది ఫిబ్రవరిలో. కంపెనీ ఫిబ్రవరిలో రిజిస్టర్ అయ్యి ఏప్రిల్లో భూ కేటాయింపు జరిగింది. 2 నెలల్లో వాళ్ళ మూలధనం చూస్తే 9,10,000 9,10,000 ఉన్న కంపెనీ అంట. ఈశ్వర్ గారు పెట్టుబడి ఎంత పెట్టింది? 5,728 కోట్లు పెట్టుబడి పెట్టిందంట. దానికి 60 ఎకరాలు కేటాయించారు. మార్కెట్ విలువ ఈరోజు అక్కడ ఎకరం 50 కోట్లు. అంటే మీరు వర్షాకి కేటాయించినటువంటి భూమితో 3,000 కోట్ల రూపాయల భూమి. అది నిజంగా మీరు ఆక్షన్ పెట్టి అమ్మితే 3,000 కోట్లు వచ్చాయి. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి తెలుసు కదా? 6 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వర్షాకి ఇచ్చిన భూములతో 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. 99 పైసలు మీరు వాళ్ళకి ఇచ్చింది. ఎకరం 99 పైసలు వేసుకున్నా 60 రూపాయలు. ఇక్కడ 3,000 కోట్లు. ఎన్ని మెడికల్ కాలేజీలు? 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు. మీరు ఏది తీసుకున్న లింక్ మళ్ళీ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తారు. ప్రజలకు అవసరమైన మాత్రం సార్ ప్రజలకు అవసరమైన గారిని మెడికల్ కాలేజీల విషయంలో మీరు ఏదైనా తీసుకురండి, అక్కడికి తీసుకెళ్లి తగిలించి ఆయన ఆపగలుగుతున్నారు. చూడు చిన్నది సార్. ఇప్పుడు లుల్లు దగ్గరికి వెళ్దాం. లుల్లు ఇక్కడ మంజీరా మాల్ అని చెప్పి మీకు జేఎన్టీ కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్ లో ఉంటది. సో ఆ మంజీరా మాల్ని కొనుక్కున్నారు వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ₹1 కూడా ఇవాళ రాయితీ. ఆ మంజీరా మాల్ ఉంది అక్కడ ఆల్రెడీ. చెప్పాలి మీకు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలు తరిమేశారట. అందులో లూలు ఒకటట. కొంతమంది ఎల్లో బ్యాచ్ అక్కడికి వెళ్ళి లూలు దగ్గరికి వెళ్ళి చూసారా, విశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే హైదరాబాద్కు వచ్చేసింది లూలు అని. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తారని చెప్పడానికి అతి పెద్ద మాలు ఇనార్బిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇనార్బిట్ కి సంబంధించిన శంకుస్థాపన, దానికి సంబంధించిన అన్ని ల్యాండ్ ఎలికేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అయింది. సో మేము ఎలా ఇక్కడ లుల్లు లాగా దోచిపెట్టే కార్యక్రమం చేయలేదే.
ఇప్పుడు లుల్లుకు సంబంధించి మీరు చూస్తే ఇక్కడేమో 318 కోట్లు పెట్టి హైదరాబాద్ లో కొనుక్కున్నారు సార్. అట్లానే గుజరాత్ లో 500 కోట్లు పెట్టి కొనుక్కున్నారు, స్థలం కొనుక్కున్నారు అక్కడ 500 కోట్లు. కానీ ఇక్కడ మీరు చూస్తే లుల్లుకి సంబంధించి వాళ్ళు 13.43 ఎకరాలు, దాదాపు ఇది 100 నుంచి 150 ఎకరాలు సార్. హార్బర్ భూములు, హార్బర్ పార్క్ భూములు అని విశాఖలో చెత్త కాస్ట్లీ భూములు. 100 కోట్ల నుంచి 150 కోట్లు చేసింది ఎకరం. అక్కడ 13 ఎకరాలని ఎకరం 50 లక్షలు లీజుకి చొప్పున ఇచ్చారు. అది కూడా ఏంటి, మొదటి 3 సంవత్సరాలు ₹1 కూడా కట్టేటటువంటి పని లేదు. వాళ్ళు మాలు స్థాపించిన తర్వాత కట్టాలి. దాంతో పాటుగా 200 కోట్ల పైగా రాయితీలు వాళ్ళకి సంబంధించి. మరి ఇది ఒక్కటే కదా సార్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వర్సాకి భూములు కానీ, లుల్లుకి కానీ, లేదంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక సెకండ్ రహేజాకి సంబంధించిందా మీరు చెప్పారు. ఇంకొకటి ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని సార్. ఎవరన్నా ఈ పేరు అన్నారా? ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు, వీళ్ళకి 10 ఎకరాలు 99 పైసలకు ఇచ్చారు సార్ విశాఖలో. మధురవాడలో 10 ఎకరాలు. వాళ్ళంట 1000 కోట్లు పెట్టుబడి పెడతారంట, 10,000 ఉద్యోగాలు వస్తాయంట. ఏం ఉద్యోగాలు వస్తాయి? వీళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు కట్టుకథలు చూస్తే ఓర్వకల్లో ఎలిప్పు 36 కోట్లు పెట్టుబడి పెడితే 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయంట, ఎకరం 10 లక్షల కాడికి. ఇంకా మీరు చెప్పారు కపిల్ చిట్ ఫండ్కి సంబంధించి కీలకం. కపిల్ చిట్ ఫండ్స్ అండ్ హెచ్ఎంటీవీ ఈ రెండు ఒకలే. వీళ్ళకి సంబంధించినటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్కి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి 30 ఎకరాలను ఇస్తే అక్కడ ఎకరం 1.5 ఇచ్చారు. అక్కడ మీరు మార్కెట్ వాల్యూ దాదాపుగా 3,000 కోట్లు ఉంది సార్. టీవీని ఎలా మేనేజ్ చేయాలో చూసి నేర్చుకోండి సార్ మీరు ఇప్పటికైనా. కాదు సార్, అలా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటైతే నేను స్పష్టంగా చెప్తున్నా, అసలు వీళ్ళ విధానం నేను స్పష్టంగా ఒక్కసారి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఏంటి మీ విధానం స్పష్టంగా చెప్పండి. ఎకరం 100 కోట్లు విలువ చేసే భూములను 99 పైసలకు ఇస్తారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్ భూములను ఎకరం ₹100 అప్పనంగా ఇచ్చేస్తారు. అమరావతిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 175 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తారు. సిద్ధార్థ లోధరాకి నెలకి 73,50,000 చొప్పున ఇప్పటికి 17 నెలల్లో 17 జీవోల ద్వారా 12.5 కోట్లు ఇచ్చేశారు. అలానే మీరు చూస్తే సీఎం, డీసీఎం, ఎస్సీఎం అంటే షాడో సీఎం, ఎస్సీఎం అంటే షాడో సీఎం నారా లోకేష్. వీళ్ళ ఫ్లైట్లో తిరగడానికి ఈ 18 నెలల్లో ఖర్చు పెట్టింది 108,29 లక్షలు. నెలకి 6,37,00,000 ఖర్చు పెడుతున్నారు. మరి ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. సీఎం కరకట్ట ఇంటికి వెళ్లే దారిలో లైటింగ్ ఖర్చులకు 4,40,00,000, ఇంటి మరమ్మతులకు ఇప్పటి వరకు 3.5 కోట్లు. ఇలా అప్పనంగా దోచిపెట్టి డబ్బులు లేవు. మెడికల్ కాలేజీలకు కట్టడానికి డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి 6,000 కోట్లకు డబ్బులు లేవు, రైతులకు సంబంధించి ఏదైతే ధరల స్థితి కట్టడానికి 3,000 కోట్ల డబ్బులు లేవు, ఉచిత పంటల బీమా కట్టడానికి డబ్బులు లేవు. కానీ ఇక్కడ మాత్రం అప్పనంగా భూములు దోచిపెడతారు, మీరేమో దుబారా చేస్తారు, ఇక్కడ దోచుకుంటారు. సో దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం. లక్ష్మణరావు గారు, ఎంత పెట్టుబడో తెలియని, ఎన్ని ఉద్యోగాలో చెప్పని కంపెనీలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదు, వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో తెలియదు. వాళ్ళు పైగా అదే రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇట్లాంటి వాటికి విలువైన భూములు ఎందుకు రాసిచ్చేస్తున్నారు? ఏంటి దీని వెనుకున్నది? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ యాజమాన్యానికి, అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. విశాఖపట్నాన్ని హోల్సేల్గా మొత్తం 99 పైసలకే అమ్మేస్తూ ఉన్నారు, ఇచ్చేస్తూ ఉన్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పెట్టుబడులు ఒక పేరు చెప్పి విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన భూముల్ని ఒక పక్కన దారదత్తం చేస్తున్నారని చెప్పాలా, లేదు ఒక పక్కన అనధికారికంగా అఫీషియల్గా దీన్ని భూ కబ్జా అని చెప్పాలో అర్థం కావట్లా. ఎందుకు భూ కబ్జా అన్నానంటే, ఒక స్థలం మీద వెళ్ళి మనం దాన్ని ఆక్రమించుకుంటే దాన్ని కబ్జా చేశారు, భూ కబ్జా చేశారు అని అంటారు. కానీ ఇక్కడ తెలుగుగా గవర్నమెంట్ ఏం చేస్తా ఉందంటే, అనేక రకమైనటువంటి ఊరు పేరు తెలియనటువంటి కంపెనీ పేర్లు చెప్పి, లేదా కొన్ని కంపెనీలు వాళ్ళ అన్వాయులు ఉన్నటువంటి కంపెనీలు, వాళ్ళ సహచరులు, వాళ్ళకి స్నేహితులు, బంధువులు ఉన్నటువంటి కంపెనీల పేర్లతో ఇది అనధికారంగా అఫీషియల్ గా భూ కబ్జా చేయడం. అంటే మామూలుగా చేస్తే కబ్జా చేస్తారని అంటారు, కానీ కంపెనీ పేర్లు చెప్పి భూమిని కబ్జా చేస్తే కంపెనీ పేరు చెప్తా ఉన్నారు కదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం గమనించాలి సార్. ఎందుకంటే 99 పైసలకి ఏమొస్తుంది సార్ ఈ రోజుల్లో? 1 కిలో టమాటా ధర 100 రూపాయలు, 1 కిలో బంగాళదుంప 60 రూపాయలు, ఒక ఆయిల్ ప్యాకెట్, లీటర్ ఆయిల్ ప్యాకెట్ కొంటే 160 రూపాయలు. ఇలాగా నిత్యావసర వస్తువులే మనం ₹1 రాని పరిస్థితిలో ఉంటే 99 పైసలకే విశాఖపట్నం నడి రోడ్డు మీద ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మరి 99 పైసలకే ఇచ్చేస్తున్నామని చెప్పి వీళ్ళు వేలంపాట వేస్తే ఎంత దౌర్భాగ్యం సార్.
ఇందులో సోదరులు వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఎస్ ఎన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయో అన్ని కంపెనీల దగ్గర మీరు ఏదైతే 99 పైసలు కానీ లేదా 100 కోట్లు విలువ చేసింది 20 కోట్లకి 10 కోట్లకి ఇచ్చేయడం అనేది జరుగుతూ ఉందో వాటిని నిజంగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌతల్యం మీరు దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వేలం పెట్టేసి లేదంటే వాటిని ఆ యొక్క భూములను అమ్మేయండి, తప్పే ఉంది, అమ్మండి. ఆ వచ్చినటువంటి భూములతో ప్రైవేట్ కాలేజీలు కానీ సంక్షేమం కానీ రైతులకి వాళ్ళు పండించే పంటలకి గిట్టుబాటు ధర కానీ ఇలాగా వినియోగించండి, తప్పే ఉంది. కానీ ఇలాగ దొంగ దోపిడీ చేయడం తప్పు కదా. అవును, వేలం వేస్తుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ భూముల వేలం జరుగుతుంటే దానిపైన హైకోర్టుకు కూడా వెళ్ళి ఆపించినట్టున్నారు. భూములు వేలం కాదు కదా, ఒక్క నిమిషం. భూములకు సంబంధించి ఏదైతే లోన్లు తీసుకోవడానికి అంటే ఆ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తేనే దాన్ని అడ్డుకున్నారు. మరి ఈరోజు 99,000 డైరెక్ట్ గా అమ్మేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వం తాకట్టు పెట్టి తీసుకుంటే అది ప్రభుత్వానికి వచ్చింది. లోన్ వస్తుందంటే దానికి విలువ ఉన్నట్టే కదా, విలువ లేకుండా చేసినట్టే కదా. ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. రైట్, ఇది ఈ పాలసీని అమరావతిలో ఎందుకు తీసుకురాలేదు అనుకుంటున్నారు లక్ష్మణరావు గారు? సార్, అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. అక్కడ భూములు వాళ్ళే పనిచేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఉన్నాయి. అక్కడ భూములు కానీ 99 పైసలకి ఇచ్చేస్తే మరి విశాఖపట్నంలో 99 పైసలకి అమ్మలేరు కదా. అంటే విశాఖపట్నాన్ని దోచుకోవాలి. ఏదైతే అభివృద్ధి చెందుతా ఉందో, ఏదైతే 99 పైసలు చొప్పున మనం ఒకరు దోచుకుంటే రేపొద్దున 1000 కోట్లు అవుతాయి. అమరావతి అనేది ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా వాటికి ఆ భూములకి రేట్లు పలకవు. ఒకవేళ అప్పుడు రేట్లు పలికినా వాళ్ళ అనువాయులకు ఏదైతే ఇచ్చినటువంటి ఎకరాలు ఏవైతే ఇచ్చారో వాళ్ళే బతకాలి. ఒక సామాజిక వర్గానికి వాళ్ళు ఇచ్చినటువంటి భూములు ఆ సామాజిక వర్గం వాళ్ళ అనువాయులు మాత్రమే ధనవంతులు అవ్వాలన్న ఆలోచన విధానంతో అక్కడ కంపెనీలు రానివ్వట్లా. ఎందుకంటే అమరావతి కానీ కంపెనీలు వచ్చాయనుకోండి, అమరావతిలో మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. పేరుకి అమరావతి రాజధాని చూపిస్తారు సార్. ఇక్కడ కామెడీ ఏంటంటే పేరుకి అమరావతి రాజధాని, పేరుకి 45,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పి అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఖర్చు పెట్టింది 0. ఎంత ఖర్చు పెట్టాలో సార్. ఇప్పటికి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది సార్. అక్కడ ఎక్కడైనా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఏమైనా అక్కడ ఏర్పాటు చేశారా? కనీసం పరిపాలించదగ్గ భవనాలు ఏమైనా కట్టారండి? అక్కడ క్వాంటమ్ వచ్చేస్తుంది, మేము పెద్ద పెద్ద టవర్స్ కట్టేస్తామన్నారు. ఆ టవర్స్ దగ్గర వాటర్ తోడించడానికే అలాగే 100 కోట్లు ఖర్చు అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకంటే పెద్దగా ఏ కంపెనీ కూడా ఆసక్తి చూపించదు. చూపించినా సరే వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు ముందు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే సార్ ఇక్కడ విశాఖపట్నాన్ని మనం ఒకటి చూడం సార్. విశాఖపట్నం అనేది మహానగరం ఏంటంటే బంగారం గుడ్డు లాంటిది సార్. ఇక్కడ భూములు ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి డొల్ల కంపెనీల పేర్లు చెప్పి దోచుకుంటే రేపొద్దున వాళ్ళకి అనేక రకాలుగా ఇప్పుడు ఎలక్షన్ కానీ లేదంటే ఇప్పుడు లూలుమాల ఉంది సార్. లూలుమాల యాజమాన్యం ఏం చేస్తుంది, వాళ్ళ ఎలక్షన్ ఫండ్ ఇస్తుంది. సో మనం 1,200 కోట్లు విలువైన భూములు ఇచ్చాం. అంటే విశాఖపట్నంలో 13 ఎకరాలు, అలాగే విజయవాడలో ఉన్నటువంటి 5 ఎకరాలు, అంటే ఇవన్నీ కూడా 18 ఎకరాలు కూడా సుమారు 1,200 నుంచి 1,300 విలువ చేసే 1,200 నుంచి 1,300 కోట్లు విలువ చేసే భూముల వాళ్ళని దారదత్తం చేస్తున్నాం కదా. ఉట్టినే మన వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎంత సార్? కేవలం 200 కోట్లు. 200 కోట్లు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 1000-2000 ఉద్యోగాలు. దానికేమో వీళ్ళేమో పెద్ద పబ్లిసిటీ, మళ్ళీ పబ్లిసిటీకి వాళ్ళు 1000-2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కిరాణా కొట్టు, కిరాణా కొట్టు, మిగతా ఇవి ఉంటాయి కదా రెస్టారెంట్లు, వీటిలో వచ్చే ఉద్యోగాలు ఏంటి? ఆ ఉద్యోగాలకి అన్ని 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలా, భూములు ఇవ్వాలా సార్? మనం వాలంటీర్ని పెట్టి 5,000 రూపాయలు గౌరవ వేతనం మనం ఇస్తే వాలంటీర్కి 5,000 ఇవ్వడం ఏంటి? 5,000కి ఎలా బతుకుతారు? అట్లా ఉద్యోగం అని ఎగతాళి చేశారు సార్. మరి అదే ఒక షాపింగ్ మాల్ లో వాళ్ళు ఇచ్చిన కనీస వేతనం ఎంత సార్? 6,000 స్టార్ట్ అవుతుంది సార్. అంటే అటువంటి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకి, అటువంటి ఉద్యోగాలు ఇచ్చే కిరాణా షాపులకి 1000 కోట్ల విలువైన భూములు మీరు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా టీడీపీ వారిని. రైట్, రామ్నాథ్ గారు 2 విషయాలు సార్, 2 క్వశ్చన్లు అడుగుతున్నా. ఉద్యోగాలు కల్పించని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఈ భూముల కేటాయింపు అనేది గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రియల్ ఎస్టేట్ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుని పోతారు, వాళ్ళేం ఉద్యోగాల కల్పన ఏమీ చేయరు. మరి అలాంటి వాళ్ళకు భూములు ఇవ్వడం నెంబర్ 1.
99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నటువంటి పాలసీని అమరావతికి తీసుకొస్తే అక్కడ కూడా కంపెనీలు వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కదా, ఐ మీన్ భూమి వాల్యూ పెరుగుతుంది కదా, మరి ఎందుకు అమరావతికి మాత్రం ఈ పాలసీని అప్లై చేయరు? రాష్ట్రం అంతా ఎక్కడైనా చేస్తామంటారు. నా ఒపీనియన్ ఏంటంటే అమరావతి వరకు ఇప్పుడు ఎందుకు 99 పైసలకి ఇవ్వడం లేదంటే నాకు తెలిసి ఈశ్వర్ గారు, ఇప్పుడు అమరావతి అన్నది సెల్ఫ్ సస్టైనబుల్, అది మొత్తం దానికి దానే చేసుకుంటుంది. మనం జస్ట్ అప్పు తెస్తే ఆ డెవలప్ చేసిన తర్వాత ఆ మిగిలిన భూమిని తీసుకెళ్లి అమ్మేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయని చెప్తున్నారు కాన్సెప్ట్. ఇప్పుడే 99 పైసలకి నా భూములు ఇవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ప్రశ్నిస్తారు రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులతో సహా అందరూ ప్రశ్నిస్తారు. ఈ భూములు అమ్మితే డబ్బులన్నీ వచ్చేస్తాయి, అప్పులు మళ్ళా రాష్ట్రం అంతా భరించాల్సిన అవసరం లేదన్నారు కదా. మరి 99 పైసలకి ఇప్పుడే ఎలా ఇచ్చేస్తున్నారు? ఇక ఈ భూములన్నీ 99 పైసలకి ఇచ్చేసిన తర్వాత ఇక ఈ తెచ్చిన అప్పు అంతా ఏంటి అని ప్రశ్నిస్తారు పబ్లిక్. అందుకని ఇప్పుడు 31,000 అప్పు తెచ్చారు, మరో 32,000 కోట్లకు ప్రతిపాదనలు రెడీ అయ్యింది. అంటే ఇంకో మొత్తం అంతా 1,00,000 కోట్లు చేసి ఒక రకమైన ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత గ్యారెంటీగా నాకు తెలిసి అమరావతిలో కూడా ఇదే ప్రయోగం చేస్తారు. ఇప్పుడే అమ్మితే మరి అప్పులు ఎవరు తీరుస్తారు అని అంటారు కాబట్టి అమ్మడం లేదేమో. మొత్తం అంతా ఒక రెడీ అయ్యి 1,00,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అప్పుడు ఇదే తరహాలో 99 పైసలకి ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? కావాల్సిన వాళ్ళకి 99 పైసలకి భూములు దొరుకుతాయి. ఆ 1,00,000 కోట్లు అంతకు మించి అప్పు చేసిన అప్పు అంతా రాష్ట్ర ప్రజలు నెత్తిన పడుతుంది. రెండు రకాలుగా భారం రెండు రకాలుగా. కాబట్టి ఇప్పుడే 99 పైసలకి ఇచ్చేస్తే ప్రజలకు అర్థమైపోతుంది, ఓహో ఈ అప్పు అంతా ఇంకా అమరావతి ఏం తీర్చదు, మనమే తీర్చాలి, రాష్ట్రం మొత్తం తీర్చాలి అన్నది అర్థమైపోతుందని కాస్త సంయమనం పాటిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. అమరావతిలో కూడా ఇదే జరగచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇదే పాలసీ అక్కడ ఎందుకు వదిలిపెడతారు 1,000 కోట్లు వచ్చేటప్పుడు అంటే అది జరగచ్చు. దానికి తోడు ఇంకా చాలా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల దురదృష్టము ఇదే పని ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగి ఉంటే 99 పైసలకి ఇలా ఇష్టం వచ్చిన కంపెనీలందరికీ భూములు ఇస్తూ ఉంటే, ఒకవేళ హైదరాబాద్ లో చేసి ఉంటే ఇది పెద్ద అసలు గవర్నమెంట్ షేక్ అయిపోయేంత ఉండేది. ఎందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో చేయడం లేదంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా బుల్రోజ్ చేసి ఆ ప్రజల్ని కూడా బుల్రోజ్ చేసి తన మీడియా బలంతో బాగా చూడండి వ్యూహం అంతా. ఒకవైపు ఏమో మేము పెట్టుబడులు తెస్తున్నాం అంటారు, ఒకవైపు ఏమో వైసీపీ అడ్డుకుంటోంది అంటారు, ఒకవైపు ఏమో వైసీపీ నాయకుల మీదే ఆరోపణలు చేసి ఎదురు కేసులు పెడతారు, అణిచివేస్తారు, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేసి ఒక టెర్రరైజ్ చేసి ఎవరు ప్రశ్నించే వాతావరణం లేకుండా ప్రశ్నిస్తే మీరు అభివృద్ధికి వ్యతిరేకులన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత 99 పైసలకి 100 కోట్ల విలువైన భూములు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈశ్వర్ గారు. ఇది ఒక విధంగా దురదృష్టకరమైన అంశం. రైట్ వెంకటరెడ్డి గారు, అంటే భూములు ఇవ్వడము 99 పైసలకి ఇవ్వడము, రాష్ట్ర ఖజానా గండి కొట్టారని మాట్లాడుకోవడం, ఉద్యోగాలు ఎక్కడొస్తాయని మాట్లాడుకోవడం, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు దీని వెనుక ఏదైనా క్విడ్ ప్రోకో ఉందా? ఇది చాలా అవసరం, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. సార్ ఇప్పుడు ఎక్కడైనా ఒక కంపెనీకి మనం ల్యాండ్ అలొకేషన్ చేస్తున్నామంటే రెండు రకాల్లో ఏదో ఒక ప్రయోజనమైనా ఉండాలి రాష్ట్రానికి. ఒకటేంటి, ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలన్నా రావాలి. అవును, ఇది ఒక పాయింట్. లేకపోతే ఉద్యోగాలు రాకపోతే ఆ కంపెనీ ఇక్కడ వచ్చినందుకు మనకి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం అన్నా రావాలి. ఈ రెండు ఇక్కడ రావట్లా. ఇప్పుడు లుల్లు వస్తే ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది? లులు వాడికి వస్తుందా, ప్రభుత్వానికి వస్తుందా? అదే ల్యాండ్ని అదే ల్యాండ్లో ప్రభుత్వం లేదంటే లుల్లు పార్ట్నర్షిప్ బేస్లో కట్టుంటే అన్న లుల్లుకి ప్రభుత్వానికి ఇద్దరికి వస్తుంది. సో ఉద్యోగాలు అంటున్నారు మీరు, దాదాపుగా 80 to 90% పక్క రాష్ట్రం వాళ్ళే తీసుకొని వచ్చి రిక్రూట్ చేసుకుంటారు. ఈ రాష్ట్రం వాళ్ళకి రావు. రెండు వచ్చేది ఏం ఉద్యోగాలు? మీరు అన్నట్టుగా షాపింగ్ మాల్లో పనిచేసేటటువంటి సేల్స్ మెన్ ఉద్యోగాలు, లేదంటే రెస్టారెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగాలు. దానికోసం మాల్స్, చాలా మాల్స్ ఉన్నాయి, చాలా దగ్గర కూడా ఉన్నాయి. దానికి మన ప్రభుత్వం 1,000 కోట్ల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చేసి మళ్ళీ 100 కోట్లు రాయితీ వెళ్తున్నటువంటి పని లేదు. ఇది రెండో అంశం వచ్చేటప్పుడు క్లియర్గా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ దాన్ని కూడా వదలకుండా మొత్తాన్ని అప్పనంగా అమ్మేయాలి. కుదిరితే అమ్మేయటం, లేదా 33 ఏళ్ళు 66 ఏళ్ళు 99 ఏళ్ళకి లీజుల పేరులో దోచిపెట్టడం, దోచిపెట్టి దాని తర్వాత మళ్ళీ దాన్ని పంచుకోవటం, తినుకోవటం అనే స్కీమ్ ఇక్కడ నడుస్తున్నది క్లియర్. ఎందుకు మీరు చూడండి, మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలన్నీ అందుతాయి. అదే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే డబ్బులు ఎవరికి వస్తాయి? ప్రైవేట్ వాళ్ళకి వస్తాయి, ప్రజల డబ్బులన్నీ లాగేసుకుంటారు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 66 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి, ప్రభుత్వానికి రావు. ఇప్పుడు ఇలా బెనామీని పెడతారు అక్కడ, ఇలా బెనామీని పెడితే ప్రతి సంవత్సరం మెడికల్ సీట్ల మీద వచ్చే డబ్బులు, ప్రజల నుంచి రక్తం మిండి పీల్చేటటువంటి డబ్బులు, వసూలు చేసేటువంటి డబ్బులు, ఇవన్నీ ఎవరికి వస్తాయి? ప్రైవేట్ వాళ్ళకి, ఆ ప్రైవేట్ పేరుతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి. మరి ఇవన్నీ క్విట్ ప్రోగ్రాంలో భాగంగా ఏంటి? ఇప్పుడు మీకు 50 కోట్లు విలువైన ల్యాండ్ ఉంది సార్, ఇప్పుడు 99 పైసలకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఓ 30 కోట్లు ఎంత 25 కోట్లుగా ముందే పెట్టుకుంటారు డబ్బులు.
లిక్విడ్ క్యాష్ వస్తుంది. అవును. సో 20 ఇప్పుడు ఒక 100 ఎకరాలు కేటాయించారు అనుకోండి, 100 × 25 కోట్లు. ఈ డబ్బులన్నీ ఎవరికి వస్తాయి? చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి. అదే మనం ప్రభుత్వం అమ్మింది అనుకోండి భూమిని, అమ్మితే ఎవరికి వస్తాయి? డబ్బులంతా ప్రభుత్వ ఖజానాకు వస్తాయి. అదే మీరు 99 పైసలకి ఇచ్చేసి బ్యాక్ ఎండ్లో డబ్బులు తీసుకుంటున్నారు, లేదా బ్యాక్ ఎండ్లో వాటాలు తీసుకుంటున్నారు. అందా రామ్నాథ్ గారు ఒక కీలక పాయింట్ చెప్పారు. ఎక్కడ మొన్న లండన్ ఇక్కడ వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. మొన్న అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వాళ్ళతో మీటింగ్ అయ్యాడు. ఎవరితో? శోభా రియల్ ఎస్టేట్ వాళ్ళంట. శోభా రియల్ ఎస్టేట్ అనేవాడు అమరావతికి వచ్చి 100 కోట్ల రూపాయలు పెట్టి లైబ్రరీ ఎందుకు కడతాడండి? అతనికి ఏ బెనిఫిట్ వస్తే కడతాడు మీరు చెప్పండి? ఎక్కడో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ ఆదాయం లేకుండా 100 కోట్లు చంద్రబాబు నాయుడు గారిని చూసేసి ఇచ్చేస్తారు వచ్చేసి. అంటే ఇక్కడ ఏంది? క్విట్ ప్రోకో. ఇక్కడ ఇంత మాకు ల్యాండ్ అలొకేషన్ చేయండి, దాని ద్వారా మేము ఇంత మీకు ఇస్తాము, మిగిలింది మనం తీసుకుందాం. మనం బరప్పురం టైప్లో సేమ్ అనమాట. ఇప్పుడు ఎట్లుందంటే ఆ సినిమాలో ఉంటుంది, నీకు జింకు కావాలా, నీకు బంకు కావాలా, నీకు అది కావాలన్నట్టు ఇప్పుడు నీకు మధురవాడ కావాలా, నీకు రిషికొండ కావాలా, నీకు లేదంటే భోగాపురం కావాలా, లేదా నీకు విజయవాడ బస్ స్టాండ్ కావాలా, నీకు హార్బర్ పార్క్ కావాలా, ఇట్లా ఉంది వారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు పిలిచి మీకు ఏది కావాలి, ఎంత కావాలి, ఓకే నాకు ఎంత ఇస్తారు, ఇది క్విట్ ప్రోకో కాకేంటి మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు సార్. సార్ ఇక తెగిచ్చేశాడు ధైర్యం అంటే ఈ విధంగా ఇవ్వగలరా ఎవరైనా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని, అలాగే మంచి మంచి కంపెనీలను పట్టుకురావాలని 99 పైసలకి అమ్మేస్తున్నారు సార్. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప దాంట్లో బ్రెయిన్ ఉండాలి, ఆలోచన మేధస్సు ఉండాలి, అలాగే ధైర్యం కూడా ఉండాలి సార్. ఒక్క లుల్లు వాళ్ళకి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ రాయితీలు అనేది ఆడా ఇవ్వాలి ఇప్పటివరకు ఈ దేశంలో. వాళ్ళు కొనుక్కుంటున్నారు 100 కోట్లు పెట్టి ల్యాండ్లు కానీ ఇవన్నీ ప్రభుత్వం. ఏం గుజరాత్లో మరి లుల్లు గొప్పతనం ఉంటే గుజరాత్లో ల్యాండ్ అలొకేషన్ ఎందుకు చేయలేదు? ఎందుకు కొనుక్కున్నారు అక్కడ చెప్పండి? ఇక్కడ ఏంటంటే 15 సంవత్సరాలుగా ఆయనకు సాన్నిహిత్యం ఉందని చెప్పాడు. అంటే ఆల్రెడీ 3 ఎలక్షన్లు 4 ఎలక్షన్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎలక్షన్లప్పుడల్లా డబ్బులు ఇస్తారు. అమరావతిలో కలిశారు, దుబాయ్ పోయినప్పుడు అక్కడ ఎక్కడికెళ్ళి కలుస్తారు సార్? వైజాగ్ వచ్చి ఇక్కడ కలుస్తారు సార్. దుబాయ్ వెళ్ళినా రియల్ ఎస్టేట్ వాళ్ళతో మీటింగ్. ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? సో రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్లు కట్టుకుంటారు. నువ్వు ఎవరితో బయట కావాలి? ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి కంపెనీలతో బయట కావాలి. సో ఒకటి ఇది క్లియర్గా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారనేది మాత్రం క్లియర్గా కనపడతాం. రైట్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, రామ్నాథ్ గారు అలాగే రేగడి లక్ష్మణరావు గారు థ్యాంక్ యూ సార్. చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.